ప్రార్థం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగింది ప్రియులారా. ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే చూడండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది. 17వ అధ్యాయము కీర్తనల గ్రంథము 15వ వాక్యము. నేనైతే నీతి గలవాడనై దేవుని ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనపుతో నా ఆశను తీర్చుకుందును అన్నాడు దావీదు భక్తుడు. ప్రియులారా, చాలా చక్కనైన మాట రాయబడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఆ 15వ వచనములు అయితే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అన్నాడు. అంటే నిద్ర లేచినప్పుడు వేకువన దేవునితో కలిసి మాట్లాడుకోవటం అనేది దావీదు గారికి ఓ ప్రప్రదమైన అలవాటు అని మనకి బైబిల్ చాలా తేటగా చెబుతుంది. ఈ ఉదయకాల వేళ ఆయన ముఖ దర్శనం చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటయ్యా అంటే, ఒకటి, హృదయం నెమ్మదిగా ఉంటుంది. తర్వాత ఆ దినమంతా, ఆ రోజంతా తనకి ఏదైతే ఎదురవుతాయో వాటినన్నిటినీ సమర్థించుకోగలుగుతాడు. స్తోత్రా. వాటన్నిటినీ గ్రహించగలుగుతాడు. వాటన్నిటిలో ఉండే పరిస్థితులు, పరిణామాలను సరిచేసుకొని చక్కబెట్టుకొని గెలిచి ధైర్యంగా ముందుకు అడిగేసే అవకాశం ఉంటుందన్నది దావీదు గారి ముఖ్య అభిప్రాయం, ఆయన ఆలోచన. అందుకే కాబోలు 12 గోత్రాల ఇశ్రాయేలులను అద్భుతంగా పరిపాలించగలిగే జ్ఞానము, పరిపాలించగలిగే సామర్థ్యత, పరిపాలించగలిగిన ఆ విశేషతను కలిగి ఉన్నాడు దావీదు గారు. ఎవరి కుటుంబం వాళ్ళు చక్కపరుచుకునేటప్పటికే మనకు అర్థమవుతుంది. సాయంత్రం లేకి, నెల కల్లా, వారం కల్లా ఆ ఇంట్లో పప్పులు, సరుకులు అన్నీ వగేరా వగేరా అంతా సిద్ధపరచుకునేటప్పటికీ మనం అల్లాడిపోతున్నట్టుగా మనకి విశేషాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ భారం, ఆ పరిచర్య, ఆ కుటుంబ భారం. 12 గోత్రాలు ప్రియులారా, ఒకరిద్దరు కాదు, 100, 10 మంది, 500, 5000 కాదు, 12 గోత్రాల ఇశ్రాయేలులను ఎలాగూ పరిపాలించగలిగాడు? అసలు ఏంటి ఆ ముఖ దర్శనములో ఉండే ఆ విశేషత ఏంటి? దావీదు గారికి కలిగిన అంత సామర్థ్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అంటాడు అద్భుతంగా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి గలవాడు అంటే దేవుని ఎదుట కపట ప్రార్థన, అవిశ్వాసపు యథార్థత దేవునికి నచ్చదు కదా. బైబిల్లో ఇద్దరు ప్రార్థన చేసినట్టు మనకి కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఏంటి అది అంటే, ఒక ఆయన సొంకరి, ఒక ఆయన పరిసయ్యుడు అని రాయబడి ఉంటుంది. మరి ప్రభు సొంకరి ప్రార్థన వినునా, పరిసయ్యుడు ప్రార్థన ఆలకించినా అంటే సొంకరే నెమ్మది పొందినాడు అని. తప్పు చేసేవో చేయలేదో, పడకతో, నడకతో, చూపుతో, మాటతో, ఆలోచనలతో అన్న ఒక భావం మనసులో ఉండి దేవుని ఎదుటికి వెళుతున్నాం. ముందు మన ఇచ్చే అర్పణ కంటే మనం ముఖ్యం దేవునికి అన్నదే దావీదు గారి ముఖ్య గమనం, లేదంటే ఆయన ప్రయాణం. అందుకే ప్రతిసారి అడిగేవాడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ కృపతో నన్ను దర్శించు, నీ ముఖ దర్శనము నాకు దయచేయి. ఇదిగో తాంబూర సితారులతో ఇవేకువ జామున నిన్ను గనపరుస్తాను అంటూ సితారా మేలుకో, తంబోరా లేయి అన్నట్లుగా రాయబడి ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మాట్లాడుతుంది. ఇంకో దగ్గర ఇంకో మాట అంటాడు. 52వ అధ్యాయం 7-9 వాక్యాలు అనుకుంటాను. నేను పచ్చని ఒలీవనై యెహోవా మందిరంలో ఉన్నాను అన్న మాట, దేవుని మందిరంలో వర్ధిల్లుచున్నాను అన్న మాట కూడా కనబడుతుంది. ఇవన్నీ దేని ద్వారా అంటే, వేకువన ఆయన ముఖ దర్శనం చేయటం అంట. దేవుణ్ణి స్తుతించటం, ప్రార్థించటం, గోజాడటం, బతిమాలుకునటం. దానియేలు గారు చెప్పినట్లుగా యథాపకారంగా వెళ్ళి బతిమాలి గోజాడి దేవుని స్తుతించుచూ ఉండెను అని. అయితే నీవు దేవుని ముఖ దర్శనం చేస్తున్నావా? దేవుని ముఖ దర్శనంలో నీ మనస్సును కుదటపరుచుకుంటున్నావా?
ముందే ఉందో వెనకే ఉందో దేవుడి ద్వారా తెలుసుకోగలుగుతున్నావా? ఖచ్చితంగా నీవు కూడా నీతి గలవాడవని దేవుని చేత స్థాపించబడతావు. అనేకులు నిన్ను బట్టి ఆనందిస్తారు. అదే దేవుని అద్భుతమైన మాట. అందుకే దావీదు గారు అంటాడు, నేనైతే నీతి గలవాడనై దేవుని ముఖ దర్శనము చేయగలుగుచున్నాను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అన్న మాటలు కనబడుతున్నాయి. నిజమే కదా? వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నవారు ఎట్టి స్థితిలోనైనా కదలక నిలుసు చియోను కొండవలే అని రాయబడినట్లుగా కదలకుంటారట. మరి నా పరిస్థితి, నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వు ప్రతిరోజు ప్రభు ముఖ దర్శనం చేస్తున్నావా లేదా అన్నది నువ్వు ప్రశ్నించుకోవాలి. నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఆలోచించు, ప్రార్థించు. దేవుని ముఖ దర్శనం పొందుకునే భాగ్యం ప్రభు నీకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించి దీవించండి. ఆయన నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనము చేత నేను సంతృప్తి పొందుచున్నాను, నా ఆశ తీర్చుకుంటున్నానని దావీదు గారు అంటున్నారు. మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరూ కూడా ఆ రీతిగా నీ ముఖ దర్శనములో, నీ ముఖ క్రాంతిలో వారు వరదిల్లుచు కృప పొందినట్లు మీరు దయచూపి దీవించి మీ నామం మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.